బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీ నేతల మధ్య పోటీ నెలకొంది. త్వరలో పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిని నియమిస్తారని తెలియడంతో నేతలు ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు ఉన్నారు. ఈ విషయం తెలియాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు త్వరలో జరగనుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మరోవైపు ఆయనకు జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జి బాధ్యతలను కూడా బీజేపీ అధిష్టానం అప్పగించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణలో బీజేపీ నూతన అధ్యక్షుడిని అధినాయకత్వం నియమించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి ఎక్కువ సీట్లు రావడంతో పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కార్పొరేషన్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికోసం పార్టీకి నూతన నాయకత్వాన్ని ప్రకటించనుంది. బీజేపీకి చెందిన ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ పోటీ పడుతున్నారు. వీరితో పాటు బీజేపీ కీలక నేత ప్రేమేందర్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం నేతలు పోటీ పడుతుండడం కేంద్ర నాయకత్వానికి కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈటెల రాజేందర్, రఘునందన్ రావులు పోటాపోటీగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు డీకే అరుణ మహిళా కోటాలో ప్రయత్నిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం నేతల పోటీ ప్రయత్నాలతో అధిష్టానానికి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. వీటిని అధిగమించేందుకు నేతలకు కొన్ని షరతులు పెట్టింది బీజేపీ అధిష్టానం. తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. దీనిలో ఎక్కువగా సభ్యత్వ నమోదు చేయించిన నేతలకు కొంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పడంతో పోటీలో ఉన్న నేతలు మొదట కంగు తిన్నారు. గ్రామాల్లోని బూత్ స్థాయి నుంచి సభ్యత్వ నమోదును బలోపేతం చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన. దీనికోసం రాష్ట్ర స్థాయిలో పనిచేసే నేతలపై దృష్టి సారించింది. తమ ప్రాంతంతో పాటు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో సభ్యత్వ నమోదు కోసం నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆచరణలో నేతల ప్రయత్నాలు అంతగా ఫలితాలిస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పోటీలో ఉన్న బీజేపీ నేతలు.